పిల్లలు? ఈరోజు మనం ప్రశ్నార్థక పదాల గురించి, ప్రశ్నార్థక వాక్యాల గురించి క్లాస్ చెప్పుకున్నాం. మరి మీకు గుర్తున్నాయా ప్రశ్నార్థక పదాలు? సో మీరు ప్రశ్నార్థక పదాలు ఏవో చెప్పగలుగుతారా? సరే, అక్షర, నీకు తెలిసిన కొన్ని ప్రశ్నార్థక పదాల పేర్లు చెప్పు. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈమె చెప్పిన పదాల నుంచి ఒక్కొక్క పదంతోన ఒక్కొక్క ప్రశ్నార్థక వాక్యం చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అనే ప్రశ్నార్థక పదం ఉపయోగించి ఒక వాక్యం చెప్పాలి. ఎవరు చెప్తారో చేయతండి. చెప్పు భవ్య. నీవు. వెరీ గుడ్. నెక్స్ట్, ఏమిటి అనే పదానికి ఒక వాక్యం చెప్పండి. ఏమిటి అనే వాక్యానికి, ఏమిటి అనే పదంతోన వాక్యం. నువ్వు ఏమి చెప్పావు. ఇంకా ఏమని చెప్పొచ్చు ఏమిటి అనే పదానికి? నీ పేరు. వెరీ గుడ్. నెక్స్ట్, ఎప్పుడు అనే పదంతో వాక్యం. నీవు ఎప్పుడు. వెరీ గుడ్. ఎలా. ఎలా చెప్పు భవ్య. నీకు ఈ విషయం ఎలా తెలుసు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పండి. ఇట్లా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, ఎక్కడ. ఒక్కొక్కరు చెప్పు. హర్ష చెప్పురా. నీవు ఎక్కడ పుట్టావు. సో నువ్వు ఎక్కడ ఈ బొమ్మ కొన్నావు, ఎక్కడ ఈ డ్రెస్ కొన్నావు, నీవు ఎక్కడ ఈ డ్రెస్ కొన్నావు, చాలా బాగుంది, అట్లా కూడా అడగచ్చు. ఎక్కడ. సో ఏది లేదా ఏవి. ఏది. ఏది. ఏమి చేశావు అంటాం. నువ్వు ఏం చేశావో చెప్పు. ఏది చేశావు అన్నాము కదా. ఏది. నీకు ఇష్టమైన ఆట ఏది. నీకు ఇష్టమైన రంగు ఏది. సో ఇట్లా కూడా మన ఇష్టాన్ని తెలుసుకునేటప్పుడు ఏది అనే ప్రశ్నార్థక పదాన్ని ఉపయోగించి ప్రశ్నిస్తాం. ఏమి. నీవు ఏం చేశావు, నువ్వు ఏం చెప్పావో నాకు అర్థం కాలేదు. సో ఇట్లా కూడా క్వశ్చన్. నెక్స్ట్, ఎన్ని. నీ దగ్గర ఉన్న డబ్బులు ఎన్ని. ఇంకా చెప్పు సన్నీ. ఎందుకు చెప్తున్నావా నువ్వు? ఓకే, మేము ఇంకా ఎందుకు పోలే. సరే, నీవు ఎందుకు ఇక్కడికి వచ్చావు. వెరీ గుడ్. చెప్పు. ఎన్ని సంవత్సరాలు.